ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక టాపిక్ గురించి కాదు. ఇది ఒక ప్రయాణం. మీ భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయాణం. క్రమశిక్షణ అనే ఆ శక్తివంతమైన దృష్టి గురించి. ముఖ్యంగా విద్యార్థులందరి కోసం ఇది ఒక మార్గదర్శి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రతిరోజూ కాదు, ప్రతి క్షణం మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం దాన్ని మీ భవిష్యత్తు నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉంది. అది మీరు గెలవాలని ఆశగా ఎదురుచూస్తోంది, లేదా మీరు ఓడిపోతే దానికి సాక్ష్యంగా నిలబడటానికి కూడా సిద్ధంగా ఉంది. మరి ఎంపికెవరిది? మీదే. సరే, జీవితంలో మన ముందు 2 దారులుంటాయి. ఇప్పుడు మనం మొదటి దారి గురించి చూద్దాం. చూడ్డానికి ఇది చాలా సులువుగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ అదొక ప్రమాదకరమైన ఉచ్చు. అదే పరధ్యానం అనే ఉచ్చు. అసలిదంతా ఎలా మొదలవుతుందో తెలుసా? చాలా సింపుల్గా. సరే, ఒక్కసారి ఫోన్ చూద్దాం అనుకుంటారు. జస్ట్ ఒక్క వీడియో చూసి ఆపేస్తాం అనిపిస్తుంది. లేదా ఇంకొక 5 నిమిషాలు, ఆ తర్వాత చదువు మొదలు పెడతా అని మనస్కి సర్ది చెప్పుకుంటారు. వినడానికి చాలా చిన్న విషయాల్లా, పెద్ద ప్రమాదమేమీ లేనట్టు అనిపిస్తాయి కదూ? నిజానికి ఆ క్షణంలో ఆ చిన్న చిన్న ఎంపికలు అస్సలు పెద్ద విషయంగా అనిపించవు. ఎందుకో తెలుసా? మన బ్రెయిన్ ఎప్పుడూ షార్ట్కట్ వెతుకుతుంది. తక్షణ ఆనందాన్ని, వెంటనే దొరికే సుఖాన్ని కోరుకుంటుంది. రేపు రాబోయే పెద్ద విజయం కన్నా ఈ నిమిషం దొరికే చిన్న సంతోషానికే ఎక్కువ విలువిస్తుంది. కాని గుర్తుంచుకోండి, మీరు పడే ప్రతి చిన్న రాజీ మీరే కష్టపడి కట్టుకుంటున్న మీ భవిష్యత్తు అనే భవనం నుండి మీరే ఒక ఇటుకను దొంగిలించినట్టు. ఇప్పుడు నేను ఒక నంబర్ చెప్తాను. 1095. ఈ నంబర్ను బాగా గుర్తుపెట్టుకోండి. మరేంటా నంబర్? గంటలు! అవును. రోజుకి జస్ట్ ఒక 3 గంటలు ఫోన్తో గడిపితే సంవత్సరానికి సగటున 1095 గంటలు వృధా చేస్తున్నట్టే. ఒక్కసారి ఆలోచించండి, అన్ని గంటల సమయంలో అసలు ఏం సాధించొచ్చు? ఒక కొత్త లాంగ్వేజ్ మొత్తం నేర్చుకోవచ్చు, ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అవ్వచ్చు, లేదా మన డ్రీమ్ ప్రాజెక్ట్ను మొత్తం పూర్తి చేయొచ్చు. అంత సమయాన్ని మనం జస్ట్ అలా పారేస్తున్నాం. సరే, ఈ చీకటి దారి గురించి చాలు. దీనికొక ప్రత్యామ్నాయం ఉంది. రెండో దారి. చాలామంది దీన్ని ఒక శిక్షలా చూస్తారు, కాని అది నిజం కాదు. ఇది మీ దగ్గరున్న అత్యంత శక్తివంతమైన ఆయుధం. అదే క్రమశిక్షణ అనే ఆయుధం. చాలామంది ఒక పెద్ద పొరపాటు చేస్తారు. క్రమశిక్షణ అంటే మోటివేషన్ అనుకుంటారు. కాని అది అస్సలు నిజం కాదు. చూడండి, మోటివేషన్ అనేది ఒక ఫీలింగ్. ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కాని నిజమైన క్రమశిక్షణకి మోటివేషన్తో సంబంధమే లేదు. అదొక అలవాటు, అదొక కమిట్మెంట్. చదవాలని మూడ్ ఉన్నా లేకపోయినా రోజూ అనుకున్న పని పూర్తి చేయడమే అసలైన క్రమశిక్షణ. అయితే ఈ ఆయుధాన్ని వాడడం ఎలా? ఇదిగోండి, చాలా సింపుల్. డైలీ యాక్షన్ ప్లాన్. స్టెప్ 1, ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయండి. అంతే, దీని గురించి రెండో మాట లేదు. స్టెప్ 2, ఒక టైమర్ సెట్ చేయండి. స్టెప్ 3, 2 గంటల పాటు పూర్తి ఫోకస్తో చదవండి. ఇక 4వది, ఇదే అన్నింటికన్నా ముఖ్యమైనది. ప్రతిరోజూ దీన్ని రిపీట్ చేయండి. ఎలాంటి సాకులు చెప్పకుండా, ఎలాంటి ఎక్స్క్యూజ్లు లేకుండా. ప్రతిరోజూ మీరు ఇలా ఇన్వెస్ట్ చేసే ఆ 2 గంటలు మీ సక్సెస్ఫుల్ ఫ్యూచర్ కోసం మీరు వేస్తున్న ఒక్కో ఓటులాంటిది. ఫోకస్తో గడిపే ప్రతి నిమిషం మీరు మీ భవిష్యత్తుతో ఇలా చెప్తున్నారన్నమాట, నాకు గెలుపు కావాలి, సాకులు కాదు అని. సరే, మనం 2 దారుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఆ 2 దారులు చివరికి ఎక్కడికి తీసుకెళ్తాయో చూద్దాం. ఇది 2 విద్యార్థుల కథ. 2 పూర్తిగా విభిన్నమైన జీవితాల కథ. ఒకవైపు చూస్తే టైం వేస్ట్ చేసే స్టూడెంట్. అతనెప్పుడూ తక్షణ ఆనందాన్నే వెతుక్కుంటాడు, ఫ్యూచర్ని అస్సలు పట్టించుకోడు. చివరికి అతని గతం అతనికొక జైల్లా తయారవుతుంది. అతని అలవాట్లే సంకెళ్లుగా మారి బంధిస్తాయి. ఇక రెండో వైపు కష్టపడే స్టూడెంట్. అతనెప్పుడూ లాంగ్ టర్మ్ విక్టరీ గురించే ఆలోచిస్తాడు, ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేస్తాడు. క్రమశిక్షణే అతని అతిపెద్ద బలం. అతని గతం ఒక బలమైన పునాదిగా మారుతుంది. అతని అలవాట్లే రెక్కలుగా మారి అతనికి స్వేచ్ఛనిస్తాయి. ఒక అద్భుతమైన మాట ఉంది. అలవాటు అనే సంకెళ్ళు ఎంత తేలికగా ఉంటాయంటే అవి మోయలేనంత బరువుగా మారేంతవరకు వాటి ఉనికి కూడా మనకు తెలియదు. టైం వేస్ట్ చేసే స్టూడెంట్కి ఆ సంకెళ్ళు ఒకరోజు పశ్చాత్తాపాన్ని మిగులుస్తాయి. కాని కష్టపడే స్టూడెంట్కి మాత్రం అదే అలవాటు ఒకరోజు ఒక సామ్రాజ్యాన్నే నిర్మించి పెడుతుంది. ఇప్పుడు ఈ కథ మీ గురించి. ఈ 2 దారుల మధ్యలో మీరు నిల్చునున్నారు.
ఆ ఇద్దరు విద్యార్థుల్లో ఎవరు కావాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాల్సింది మీరే. మీ టైం ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి. ఆలోచించండి. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు? ఎలాంటి జీవితం కావాలి? ఆ సక్సెస్, ఆ రెస్పెక్ట్, ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒక్కసారి ఊహించుకోండి. దాన్ని మనస్ఫూర్తిగా ఫీలవ్వండి. మీరు ఊహించుకున్న ఆ భవిష్యత్తులో ఉండే ఆ సక్సెస్ఫుల్ వ్యక్తి, ఆ వ్యక్తి వేరే ఎక్కడ్నించో రారు. ఈరోజు ఇక్కడ మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా, మీరు చేసే పనుల ద్వారా ఆ వ్యక్తిని మీరే తయారు చేసుకుంటున్నారు. మీరు చదివే ప్రతి పేజీ, మీరు సాల్వ్ చేసే ప్రతి ప్రాబ్లం ఆ అద్భుతమైన భవిష్యత్తుకు మీరు వేస్తున్న పునాదిరాయి. సో 10 ఏళ్ల తర్వాత ఎవరు కావాలి అనే ప్రశ్నకు జవాబు ఫ్యూచర్లో లేదు. ఆ జవాబు ఈరోజు, ఈ క్షణం మీ చేతుల్లోనే ఉంది. మీ టేబుల్ మీద మీ ముందున్న పుస్తకాల్లో ఉంది. కాబట్టి సులువైన దారిని కాదు, కష్టమైన దారిని ఎంచుకోండి. క్రమశిక్షణను ఎంచుకోండి. మీ భవిష్యత్తును ఎంచుకోండి. మీ కథను మీరే రాయడం మొదలుపెట్టండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.